డాక్టర్ మౌమితపై అత్యాచారాన్ని ఖండించిన గ్రామీణ వైద్యులు. కలకత్తాలో వైద్య విద్యార్థిని డాక్టర్ మౌనితపై జరిగిన అత్యాచారాన్ని ఉత్తరాంధ్ర సామాజిక గ్రామీణ వైద్యుల సంఘం తీవ్రంగా ఖండిస్తూ స్థానిక గాంధీ విగ్రహం వద్ద నిరసనగా కొవ్వొత్తుల ర్యాలీని నిర్వహించారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా దోషులను తీవ్రంగా శిక్షించాలని, మహిళలపై అత్యాచారాలు పెరుగుతున్న ఈ సమాజంలో మహిళలకు రక్షణగా కఠినతరమైన చట్టాలను తీసుకురావాలని డిమాండ్ చేశారు. పిల్లల్లో సంస్కారవంతమైన విద్యతో పాటు తల్లిదండ్రులు కూడా తమ పిల్లల పట్ల బాధ్యతగా ప్రవర్తించాలని కోరారు. సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు జంగం జోషి, రాష్ట్ర ఫెడరేషన్ మహిళా అధ్యక్షురాలు ఎన్ సుగ్నేశ్వరి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రముఖ మానసిక వైద్యులు డాక్టర్ రమేష్ బాబు, గౌరవ అధ్యక్షులు మమ్ముల తిరుపతిరావు, జైభీం కన్వీనర్ కోన ప్రకాష్, డాక్టర్ చలపతిరావు, కనకారావు, గణేష్, అను, విజయలక్ష్మి, లక్ష్మి, సత్య, జైరావు, ఈశ్వర్రావు, బాలకిషోర్, పాండురంగ, పతి తదితరులు పాల్గొన్నారు. అరాచకాలు రోజు రోజుకి పెరుగుతున్నాయి. ఏ స్త్రీకైనా సరే ఏ చిన్న లైంగిక దాడి జరిగినా అది చిన్నది పెద్దది అనేది ఉండదు. దాన్ని అలా డిస్క్రిమినేట్ చేయొద్దు. చిన్న దాడి కూడా, చిన్న ఇబ్బంది కూడా ఆవిడికి జీవితాంతం మానసికమైన వేదన మిగులుతుంది. సో మహిళలందరూ కూడా జాగరూకులై ఉండాలి, సెల్ఫ్ డిఫెన్స్ నేర్చుకోవాలి, చట్టంలో ఉన్న మహిళలకి సంబంధించిన విధానాలన్నీ తెలుసుకోవాలి. వాళ్ళ వర్క్ ప్లేస్ లో సేఫ్టీని ఎప్పటికప్పుడు అంచనా వేసుకుంటూ వాళ్ళు కూడా చాలా అలర్ట్ గా ఉండాలి. అట్ ది సేమ్ టైం అన్ని ఫుల్ఫిల్ అయిన తర్వాతే నైట్ డ్యూటీస్ కి మరి ముఖ్యంగా సేఫ్టీని ముందు చూసుకున్నాకే డ్యూటీకి ప్రాధాన్యత ఇవ్వాలి. అండ్ ఏదైనా చిన్నది జరిగితే, చిన్న అనుమానం వచ్చిన